అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆంధ్ర వరకు తీసుకెళ్ళి తిరిగి నర్సంపేటలో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పుట్నూరు వేణుగోపాలరావు అన్న అతను ఈ కంప్లైంట్ తాలూకు హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని 2019లో 6,50,000 పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి. అంటే రెంట్ ఎవరు ఉండదు, 6,50,000 వచ్చి ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాసుకున్నారు. అయితే 2022లో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద HDFC వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది. ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని 1,10,00,000 లోను మార్టిగేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు.